60 సంవత్సరాల జీవిత సారాంశం, 38 సంవత్సరాల పైబడిన ఉద్యోగ అనుభవం గల ఒక వ్యక్తి. ఈ శక్తి గురించి 300 ఎపిసోడ్ల కార్తీక్ దీపం సీరియల్ గానో, 3 గంటల కహో నా ప్యార్ హై సినిమాగానో చెప్పొచ్చు. అలాంటిది ఈ ఒక్క క్షణంలో చెప్పడం అంటే ఐస్ క్రీమ్ తినడం కోసం అంబానీ అప్పు చేయడం, ఆకాశంలోని హరివిల్లుకు ఏషియన్ పెయింట్స్ తో కొత్త రంగులు వేయడం లాంటిది. అతని జీవితంలోని ఎన్నో జ్ఞాపకాల్లోని కొన్ని ఊసులన్నీ రాసుకొచ్చి పూసగుచ్చి మన ముందుకొచ్చి ఆహ్లాదాన్ని తెచ్చిన ఆ వ్యక్తి చిరునామా అవసరం లేని ఉత్తరం. ఎవరైనా అడిగితే చిరునవ్వే అతని చిరునామా. ఏ గుండెని అడిగినా చెబుతుంది ఎక్సలెంట్ అనే పదం చెబితే అందరూ సంబరపడతారు, గుర్తుపడతారు. కానీ ఆ ఎక్సలెంట్ పదానికే పండగను పంచే సక్సెస్ లాంటి వ్యక్తి ఇతను. అతనే మన కలిసారంటే వీడు మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, he's a legend, he's a legend. వేద గోదారి, అందాలకు రహదారి అయిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్దవరం గ్రామంలో పుణ్య దంపతులైన భూషణం, మారతమ్మ దంపతులకు 4 సంతానంలో 2వ బిడ్డగా సరిగ్గా మే 13వ తేదీ 1966వ సంవత్సరాన జన్మించారు మన రాధాకృష్ణ గారు. విద్యాభ్యాసాన్ని 10వ తరగతి వరకు అదే గ్రామంలో కొనసాగించారు. ఇతని రాక ఒక వరంగా భావించింది భీమవరం. డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో స్టాటిస్టిక్ లో డిగ్రీ పొందారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఇప్పుడు గొప్ప గొప్ప సంస్థల కోసమే పుడతారు అనే మాటకు నిదర్శనం మీ ఈ దర్శనం. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ, ప్రతి ఖాతాదారుని మదిలో మహోన్నత స్థానంలో ఉన్న మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడీబీ పక్కిలంక బ్రాంచ్ లోకి క్లర్క్ కమ్ క్యాషియర్ గా 1/3/1988వ సంవత్సరంలో యువ కిరణంలా ప్రసరించింది ఈ ప్రేమ తరంగం. అలా మొదలైన అతని ఉద్యోగ ప్రస్థానం పోలవరం, పాలకొల్లు, యలమంచిలి, వెస్ట్ గోదావరి వరకు సాగింది. మరో సోపానం ఎక్కి ఇక్కడ నుండి ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యారు. ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యాక మోపిదేవి, సార్క్ విజయవాడ, ఆర్ఏసిపిసి విజయవాడ, ఆర్బిఓ శ్రీకాకుళం, చిట్టివలస, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ విశాఖపట్నం, సిసిపిసి నుండి నేడు అనగా 31/5/2026వ సంవత్సరం డిప్యూటీ మేనేజర్ హోదాలో పదవీ విరమణ పొందుతున్న ఈ ప్రేమ తరంగం గోదావరి తీరంలో మొదలైన కిరణం జిల్లాలు దాటుకుని నేడు వైజాగ్ సాగర తీరంలో సేద తీరుతుంది. ఇది విరామం కాదు, విజయాల ఆరామం. తాడు వదిలిన బొంగరంలా తోడు కోసం తిరుగుతున్న ఈ బంగారంలోని భావాలు చూద్దాం. అలా నువ్వు చూస్తే చాలు, వెళుతూ వెళుతూ వెను తిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, గత నడిచే మనసు కదే హాయి రాగాల హామనిగా. దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. 26 ఆగస్టు 1996వ సంవత్సరంలో రాజశ్రీ డేవిడ్ గారితో వివాహం జరిగింది. రాజశ్రీ డేవిడ్ గారు రాధాకృష్ణ గారి జీవితంలోకి వచ్చాక ఇతనికి రాజయోగం మొదలయ్యింది. సింగిలార్ కాస్త డబలార్ అయ్యింది. మొదటి అబ్బాయి హేమంత్ రాజ్ IMM ఇండోర్ లో MBA చేసి గూగుల్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ RRR కు చేరింది. రెండవ అబ్బాయి ధీరజ్ పెట్రోలియం ఇంజనీరింగ్ చేసి కంటెంట్ క్రియేటర్ గా వర్క్ చేస్తున్నారు. రెండవ అబ్బాయి వచ్చాక ఇప్పుడు అతని ఫ్యామిలీ RRR ని దాటి 4R ఫ్యామిలీగా ఎదిగింది. రాధాకృష్ణ గారి వ్యక్తిత్వం హిమవత్ పర్వత కీర్తి, సహనానికే మీరు దాత్రి, విజ్ఞానంలో అందరికీ స్ఫూర్తి, సేవా సహాయంతో ఘనీభవించిన మూర్తి, విధులను నిధులను విజయవంతంగా నిర్వర్తించిన సంవర్తి. ఈ జగతిలో ప్రేమకు ప్రతిరూపం ఆ రాధాకృష్ణుల ప్రణయం,
ప్రభువు కరుణామయం. ఇతనితో కలిసి పనిచేసే క్షణాలు కమనీయం. అతని కవితాత్మక డబుల్ ఎక్సలెంట్ పదాల రమణీయం. ఎదలో ఏ అలజడి ఉన్నా అన్నా అన్నావంటే అందొచ్చే సాయం. ఆ మన్మధుడికి తీసిపోని ఖాయం. ఈ SBI గుర్తించుకుంటుంది మీరు బ్యాంకు కోసం పనిచేసిన ఈ సమయం. ఈ ప్రెమిసెస్ అంతా అతని అభిమానులమయం. అదే అతను ఏర్పరచుకున్న అద్భుత వలయం. అతనికే సొంతం వినయంతో కూడిన చల్లని నయనం. మీకు పసిడి వెన్నెల్లో పాల బువ్వలు తెలుగు లోగిళ్ళ ముగ్గిల్లో కూర్చొని ఉగ్గిళ్ళు తింటూ వేకువ వెలుగుల రేఖలు మీ జీవితంలోకి ప్రసరించి విందులు వినోదాలు ఆనందాలు మనవలు ముని మనవళ్లతో మనవాళ్లతో ఆరోగ్యాలతో మీరు నమ్మిన దేవుని దీవెనలతో దివ్యమైన జీవితం గడపాలని డిప్యూటీ మేనేజర్ హోదాలోను సేవా PWD లైజన్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందుతున్న రాధాకృష్ణ గారికి వీడ్కోలు చెబుతుంది సిబ్బంది మరియు మిత్రులు. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.